ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, సత్యమూర్తి గారు, ఇక్కడ సిట్ మొత్తం ఆల్మోస్ట్ బేసిక్స్ వరకు రెడీ చేసి పెట్టింది. సరే, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎందుకు జరగలేదు, జరగకపోతే అమౌంట్ ఎట్లా పోయింది, అసలు ఈ పాలసీ డిజైన్, పాలసీల విషయంలో ఈడీకి చాలా ఎక్స్పర్టైజ్. వాళ్ళు ఢిల్లీ పాలసీ చూశారు, ఛత్తీస్గఢ్ పాలసీ చూశారు. కాబట్టి సిట్ ఇచ్చే ఇన్పుట్స్, ఈడీ ఇప్పటికే చేసిన స్టడీస్, ఇప్పుడు జరగబోయే ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కలిపితే మాఫియా డాన్ టచ్ చేసినట్టేనా? ఖచ్చితంగా. అంటే నేను ఈ మామూలుగా గఫూర్ గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు అదేలే, నేను రాజకీయ జోలికి పోను. నేను కొంచెం ఆప్టిమిస్టిక్గా నేను మాట్లాడతాను. ఎందుకు అంటే జరుగుతున్న పరిణామాలు అట్లా ఉన్నాయి కాబట్టి, కేసు అంత పకడ్బందీగా ముందరికి వెళ్తున్నది కాబట్టి మనం ఈ కేసు మీద కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అంటే వాళ్ళ కన్విక్షన్ రేటు బాగుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ కన్విక్షన్ రేటు సరిగా లేదా అని సుప్రీంకోర్టు చెప్తున్నది. బట్ ఏదైనా కానీ ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత బెయిల్ రావటం కూడా కష్టం అవుతుంది. బెయిల్కి అప్లై చేసుకోవడం అది ఇది చాలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది చాలా కష్టసాధ్యమైన విషయం. అటువంటి కేసుల్లోకి ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా వెళ్ళబోతున్నది. అంటే నేను అనేది ఏంటంటే సిట్ అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకోవడం ఈజీ అని కాదు నా ఉద్దేశం. సిట్ అరెస్ట్ చేసినా కానీ బెయిల్ చాలా మందికి రాలేదు కదా, పోలీస్ కస్టడీకి ఇచ్చారు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ యువతల ఉన్న శత్రువు మామూలు వ్యక్తి కాదు, అంటే మామూలు మనిషి కాదు. మనం ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఇన్వెస్టిగేట్ చేసిన జాయింట్ డైరెక్టర్, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ డేటాను సంపాదించారు. అప్పటికి ఏమి అధికారం లేదు, ఏమీ లేదు కదా. ఆయన కాల్ డేటాను తీసుకొచ్చి నడి వీధిలో పెట్టి గొడవ చేశారు. మీరు ఆయనకి ఫోన్ చేశాడు, ఈయనకి ఫోన్ చేశాడని. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు వస్తే రామ్ సింగ్ మీద కేసులు పెట్టి, అప్పటి చేతిలో అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి చేతిలో, కేసులు పెట్టించి అసలు రామ్ సింగ్ కడపలో మళ్ళీ అడుగు పెట్టకుండా చేయగలిగారు. అటువంటి అంటే ఎంత నెట్వర్క్ ఉంటే, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ ఆలోచనలు, నెట్వర్క్, లాబియింగ్ ఎంత ఉంటే అంత చేయగలుగుతారు. ఈ రోజున అటువంటి విషయాలు ఏవీ లేకుండా ఈ సిట్ ముందరికి వెళ్తూ ఉన్నది. అంటే మరి వాళ్ళకి రాజశేఖర్ బాబు కాల్ లిస్ట్ ఏమి దొరకలేదేమో వీళ్ళకి. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే అవతల వ్యక్తి అంత దారుణమైన కుట్రలు పన్నే వ్యక్తి ఉన్నప్పుడు ఆచితూచి అడుగేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఒక 20 చోట్ల దాడులు చేసి ఏకకాలంలో ఇంత యంత్రాంగాన్ని విస్తృతంగా ఉపయోగించి విలువైన కీలకమైన పత్రాలని, ఆధారాలని సేకరించిన తర్వాత ఇంకా ఈ కేసులో లుకింగ్ బ్యాక్ అనేది ఉండదు అనేది నా ఖచ్చితమైన నమ్మకం, నా నమ్మకం. అంటే ఈ స్థాయిలో జరిగిన తర్వాత ప్లస్ ఢిల్లీలో వీళ్ళకి చాలా ఆధారాలు దొరికినాయి నాకున్న సమాచారం మేరకు. ఆ ఆధారాలన్నీ కూడా తిరుగులేని ఆధారాలు. వీళ్ళు ఎక్కడికి పంపించారు, ఎటు రూట్ అవుట్ చేశారు అనేది మొత్తం క్లియర్ కట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఉన్నది. ఇంకొకటి, ఇందాక కనపర్తి శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్లో ఏంటి అంటే ఈ కేసుని టేకప్ చేయటానికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంత ఆలోచించి దిగింది. అంటే టైం తీసుకున్నది. ఇప్పుడు కనుక అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైనా తప్పటడుగు వేస్తే ఆ వ్యవస్థ మీదే దేశంలో అందరికీ నమ్మకం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ కేసుని ఒక ప్రెస్టీజియస్ కేసుగా తీసుకొని ముందరికి వెళ్తుందనేది అది ఇప్పుడున్న అబ్జర్వేషన్. డెఫినెట్గా అంటే సిట్ ఎంత ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కానీ, ఛత్తీస్గఢ్లో జరిగిన లిక్కర్ స్కామ్లో కానీ ఏమీ లేని దాంట్లోంచి మొత్తం తవ్వారు. అంటే ఏమీ లేదంటే కేసు లేదని కాదు,
ఇనిషియల్ స్టేజ్ నుంచే ఈడీ ఎంటర్ అయ్యి దాన్ని డాట్స్ అన్ని కలుపుకుంటూ తీశారు కదా. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన దాన్ని ఇక ఫైనల్ ఇది తీసి అసలు దోషులు ఎవరనేది తేల్చడమే మిగిలింది. అక్కడ అలా కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో స్క్రాచ్ నుంచి వాళ్ళే డెవలప్ ఫస్ట్ ఎవరో ఇద్దరు బీజేపీ నాయకులు మాట్లాడారు, ఇంకా అక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ ఆల్రెడీ సెట్ అంతా రెడీగా దోషులు ఎవరు, ఏం జరిగింది, ఏంటి అనేది ఉంది. సో ఇది ఇంకా కొంచెం ఈజీ కదా ఈడీకి పోల్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. అటువంటి కేసుల్ని ఇప్పుడు ఛత్తీస్గఢ్ కేసుని పర్సూ చేయటం అనేది చాలా చాలా టఫ్ సబ్జెక్ట్. అవును, ఢిల్లీదైనా వాళ్ళకి ఇంకో చాలా లీడ్స్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో లీడ్స్ లేని చోట కూడా వాళ్ళు అరెస్టులు చేశారు, మనీ రికవర్ చేశారు, అంటే ఇది చేశారు, కాన్ఫిస్కేట్ వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అందుకని ఇక్కడ సిట్ చేసిన దర్యాప్తు చాలా బెస్ట్ ఇన్పుట్స్ వాళ్ళు చాలా ఇచ్చారనమాట. సో అందుకని ఈ రోజున వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇవన్నీ ఆలోచించుకునే రంగంలో దిగింది. కాబట్టి అంటే ఇది ఈజీ టు సాల్వ్ కేసుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుకున్నది కాబట్టే వచ్చింది. సో అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద మన అందరం నమ్మకం ఉంచుదాం. ఎట్లయితే సిట్ మీద మనకి నమ్మకం వచ్చిందో వాళ్ళు ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి వెంకటకృష్ణ గారు ఇంత షార్ట్ స్పాన్లో కేసుని ఈ స్థాయికి తీసుకురావటం అనేది అందులో డౌట్ లేదులేండి. సిట్ చేసిన వర్క్ అసలు మామూలుగా ఎక్కడా కూడా తొందరపడకుండా తొట్టుపడకుండా పొలిటికల్ గా మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి అన్ని బేతాళ కథలు అని చెబుతున్నా కానీ, వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నా కానీ వాళ్ళు పక్కడబందీగా ముందరికి వెళ్ళి కేసుని ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటే వీ మస్ట్ అప్రిషియేట్. అయితే ఇక్కడ గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి